ఏంది అయ్యేది ఏమైంది చెప్పు. ఏం కానీ ఇంట్లోకి రా వచ్చినా ఇంట్లోకి రమ్మంటున్నా ఏమైతే దానికి దా నీ పాపం పండెను నేడు నీ భరతం నాకు బీపీ అవుట్ అయింది కాబట్టి కొడుతున్నాను నాకు ఇంకా బీపీ లేకపోతే ఇవాళ నా చేతిలో చావు మూడింది ఎన్ని 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 భరించాను నేను కూల్ అయితే అను సైకో సైకో పిల్ల నువ్వు డాన్స్ వచ్చింటావు కదా అరే బాయ్ వస్తే చిన్న పిల్లయ్య దయచేసి వదిలేండి అయ్యా. ఆహా ఒరే వెంకటేష్ ఇలా అయ్యారు అద్దరు అదే అలా కొట అదే అలా కొట డాన్స్ అరే పోదండ రామం నిప్పుడు ఇప్పుడు ఏ రాముడా వెళ్ళావంటే నీకు పనికి మాలింది అనుకుంటున్నావురా నేను పాట పాడనా తప్పైంది ఇంకోసారి నీ కాలు నొప్పితేనే అమ్మ నేను ఎవరు ఇంకేమో మాట్లాడను ఏం చేయాలి పాప డైపరా బట్టలు బట్టలు డైపర్ బెటర్ కానీ కానీ ఒక మాట డైపర్ కన్నా బట్టలే బెటర్ నీ ఇష్టం రెండు తెప్పిస్తా కానీ రెండా అరే అమ్మా నేను నువ్వు ఇంటికి వచ్చి పాపం చేశాను ఇంటికి రాకుండా ఎడుగు తెక్స్ కడిగిపోతావా ఇంటికి రాకుండా ఎడుగు తెక్స్ కడిగిపోతావా పెళ్ళాన్ని బిడ్డను పెట్టుకొని నీ క్యారెక్టర్ ఏమైనా నాకు మెంటల్ చేయి రాదు సచ్చినవి నువ్వు అరే చింటూ ఇది నీకే లవర్ అంటున్నావు గర్ల్ ఫ్రెండ్ అంటున్నావు ఎక్స్ అంటున్నావు ఆ సుష్మ ఎవరో ఆ బాబేవాడు అసలు ఆ నీకు పాప ఏమంటారు కంటెంటే నేను కంటెంటా అదెవరితో వచ్చి నన్ను కంటెంట్ అంటుంది అసలు ఏం చెప్పుకొని తిరుగుతున్నావు బయట నాకు అర్థమవుతుంది చిన్న పాప ఉంది ఇంత కూడా సిగ్గుశరం లేదు నీకు ఇప్పుడు చింత వస్తున్నా అని చెప్పి నాకు ఫోన్ చేసి ఫామ్ హౌస్ నుంచి వస్తున్నా అని చెప్పేసి నేను ఫామ్ హౌస్ లో ఏమేమో చేస్తున్నావు నువ్వు నీకుంది చూడియాలా ఎక్కడి నుంచి గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ కి ఐ లవ్ యూ ఒక బిడ్డ పుట్టినాక నీకు సిగ్గుశరం ఉండాలి ఎక్స్ కి ఐ లవ్ యూ చెప్తున్నావు నువ్వు అది చెప్పించుకున్నది అనుకుంటాలా ఈ సుష్మనేమో నీకు సోషల్ మీడియా లేదంటే నువ్వే ఫేక్ అంట నేనే ఫేక్ అంట నా బిడ్డనే ఫేక్ అంట మరి నీకు ఏది నిజమో ఏది అబద్ధమో నీకు తెలవాలా అదంతా తీసి పెట్టేసి నువ్వెందుకు ఐ లవ్ యూ చెప్తున్నావు నువ్వెందుకు చేస్తున్నావు ఆడముండలే సిగ్గు ఉండదు నీకేమైంది సెన్స్ లేదా ఒక చిన్న బిడ్డ ఉంది పెళ్ళై 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఎందుకు ఇదంతా అసలు ఏం ఎవరి న్యూస్ నేర్చుకుంటున్నావు ఏంది ఇదంతా పిచ్చి పిచ్చి తమాషాలన్నీ పడుతున్నావు ఒక బిడ్డ ఉంది ఒక పెళ్ళాం ఉంది ఇంట్లో సోయి లేదు ఆడు ఎందుకు వదిలేసి వచ్చినా పని మీద ఉన్నావు పని చేస్తున్నావు వదిలేసి వచ్చినా నువ్వు చేసే కథనేంది అన్నా నువ్వు చెప్పింది నిన్న ఇమ్రాన్ అన్న కూడా ఉన్నాడు ఇమ్రాన్ కూడా ఇంత భయం అన్న నీకుందా నాకు ఇమ్రాన్ అన్న మీద రెస్పెక్ట్ తో నేను నీకు పక్కకు వచ్చేస్తా నేనేమనుకుంటా పక్కకుంటా నీకు లేదు అన్నున్నా చేస్తావు అక్కున్నా చేస్తావు ఎవరున్నా చేస్తావు నీకు అసలు ఎవరున్నారు నేను ఏం చేస్తున్నా రేపు నా పిల్లం ఏమంటది నా బిడ్డ పరిస్థితి ఏంది అసలు ఇంత ఈ సమయత్తు కూడా నీకు ఒక ప్రాబ్లం లేదు నీకు అసలు భయం లేదు నీకు ఫస్ట్ భయం లేదు నేను అంటే నీకు భయం పెట్టాలా ఫస్ట్ నువ్వు ఇలా వస్తావు కదా నీకు నేను భయం చూపిస్తా నెక్స్ట్ టైం పోరి అని మాట్లాడనీకి పోరి ఇట్లా ఎక్స్ లు ఏ నుంచి వచ్చింది నీకు ఎక్స్ ఎవరుతుంది నీ అలా నీ ఎక్స్ ఆ చిగురుది నీ కథ ముగ్గురే బయటకు వెళ్తే నేను ఇమ్రాన్ అన్నా నేను నీకు చెప్పేస్తున్నా ఇలా ఈ వీడియోలా నేను అసలు ఒప్పుకోనన్నా నేను అసలు కాంప్రమైజే కాను ఇన్ని రోజులు నువ్వు చెప్తే నేను సరే అన్నా అన్నిటికీ కంట్రోల్ అయినా ఇప్పుడు ఎక్సులు నేను అబద్ధం అంట నేను నా బిడ్డ అబద్ధం అది కరెక్ట్ ఇది కరెక్ట్ చింటూ ఇప్పుడు ఇంటికి వస్తున్నావు చెప్తున్నా నీకు నేను భయం అంటే ఏందో చెప్పకపోతే నా పేరు మార్చుకోరా భయం అంటే నేను చూపిస్తా ఇప్పుడు వస్తుండు రాని నేను వెయిట్ చేసిన వాడి కోసం వచ్చినాక చూపిద్దాం భయం అంటే ఏందో చూపిద్దాం వచ్చింది ఏమేమండి బయటకు ఏంది అయ్యేది ఏం కానీ ఇంట్లోకి వచ్చినా ఇంట్లోకి రమ్మంటున్నా ఏమైతే దానికి దా పాపం పండెను నేడు నీ భరతం బయట ఎందుకు ఉన్నాడు ఇంట్లోకి
ఇంటికి వచ్చినా ఇంట్లోకి రాకపోతే మరి బయట మరి అవుతాయి ఆడలోడు ఎందుకు ఆడుతున్నావు ఏమైందని ఏమో వీడియో పెట్టి ఏమో మాట్లాడుతున్న చేస్తున్నా వీడియోలో నువ్వు తమాషా చేసింది నువ్వు బాయ్ నేనేం చేస్తున్నా? తమాషాలు చేసుకుంటా అరే కొట్టకుండా మాట్లాడు ఏం చేసినావు ఏం చేసినా పిచ్చిదాలే కనిపిస్తున్నా ఆ? ప్రాంక్ లెవెల్ అలా ఏ టైం కి అరే. నాకు చిన్న పిల్లుంది ఏ టైం కి జీవితంతో ప్రాంక్ చేసినాను ఎవరిగా ఏ టైం? సుష్మా ఆ? బాబు సుష్మా ఏంటి కథ ప్రాంక్ ఓకే అయిపోయింది ఎక్సెవెక్ట్ ఐ లవ్ చెప్తున్నావు ఎంతమంది చెప్తావు ఐ లవ్ యూ అయిపోయింది నాకు కథ మొత్తం అర్థమైపోయింది ఈ ప్రపంచం. అమ్మా నేను నాకు వచ్చి అన్న- తెలియకుండా ఎక్సెవర్తి ఎవరా ఎక్స్ పేరేంటి దాంది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇమ్రాన్ అన్న భయం లేదు ఆల్రెడీ చెప్పినా కానీ లవ్ స్టోరీ ఇమ్రాన్ అన్న మరి ఎందుకు తీసిన దాంతో ఇప్పుడు ఎందుకు మాట్లాడు పిల్లల 2 ఏళ్ళకి మాట్లాడతావా అన్న నేను అంటే అన్న యాక్సెప్ట్ చేసినందుకు పిల్లల 2 ఏళ్ళకి ఒక బిడ్డ ఉన్నాక ఎక్స్ తో మాట్లాడతారా ఆల్రెడీ అన్న చెప్పిన నేను మాట్లాడాను అన్న అని చెప్పిన నేను అయితే అన్న ఎంత మాట్లాడతారు రేపు అన్న నన్ను వదిలేస్తావా అన్న మాట ఎందుకు చెప్తాడు? కరెక్టే అన్న చెప్పి నేను ఎక్కడ మంది అన్న చెప్తున్నా మాట్లాడమని ఆడేదో అన్న చెప్పాడు నీకు తమాషాలు చేస్తున్నావా అరే తమాషాలు ఏదో క్యాజువల్ గా మాట్లాడలే అమ్మా నువ్వు డైలాగ్ చెప్తారా ఐ లవ్ క్యాజువల్ వెళ్ళిపో. నన్ను ఆ పిల్లని పెట్టి క్యాజువల్ వెళ్ళిపో మధు ఉద్యమం నీకు బిడ్డ మాట్లాడ చింత లేదు చింటూ ఇంత బిడ్డ చింత లేదు నా చింత లేదు ఎక్సులు జిగురు సుష్మాలు కొడుకులు నేను అబద్ధమా Sorry బేటా, ఏంది సారీ ఏంది ఓ మై గాడ్ కాపాడు నా బాధే సారీ ఏంది ఐ లవ్ యూ చెప్పాను సారీ బేటా నీకు ఆల్రెడీ ఇగో ఒకటి గైస్ ఒకటి నాకు ఇలా లవ్ స్టోరీ తెలుసు అది పెళ్లి కాక ముందుకు ఆఫ్టర్ 2 ఇయర్స్ ఏమవుతుంది మరి మాట్లాడింది ఐ లవ్ యూ చెప్తావా ఇప్పుడు వెళ్ళిపోతుంది దాన్ని పెళ్లి చేసుకుంటావా ఐ లవ్ యూ పెళ్లి చేసుకుని పిల్లలు కానీ నవ్వుకుంటురా అని చెప్పి చెప్పిన నేను అమ్మ నవ్వుకుంటే ఇంకేం చేస్తావు రేపు కొడుకుని కానీ ఎంజాయ్మెంట్ కోసం కదా నాకు బీపీ అవుట్ అవుతుంది నాకు బీపీ అవుట్ అయింది కాబట్టి కొడుతున్నాను నాకు ఇంకా బీపీ లేకపోతే ఇవాళ నా చేతిలోని చావు మూడింది ఎన్ని 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 భరించాను నేను నీకు భయం లేదు నీకు నేను ఉంటే భయం ఉంటే నువ్వు అదే చెయ్యవు సరే చెప్పు నార్మల్ క్యాజువల్ ఏంది నీకు casual? ఆల్రెడీ తెలుసు నువ్వు ఏమన్నా చేయలేపాక నువ్వు ఎక్స్లు ఇప్పుడు డిసెంబర్ వస్తే 2 ఏళ్ళు ఇప్పుడు నువ్వు నేను ఎక్స్ నాకు అరే. ఒక మాట నేను పాస్ట్ తెచ్చి నేను ఎవరన్నా లవ్ చేస్తా పోయా అని కైనా ఉక్కుతావా సంపి నెల కొట్టావు నెల కొట్టావు అన్నున్నాడు నేను ప్రతిసారి నువ్వు ఏం చేస్తే ఎన్నుకుంటా ఇమ్రాన్ అన్న మీద మర్యాద నువ్వు ఇప్పుడు ఏడ మర్యాద పిచ్చి ముఖం దాన్ని నువ్వు చెప్పేటి అన్ని మాట్లాడినావు కదా అన్ని 2 వీడియోలు మొత్తం ఎంతమంది చూస్తారు దేశం చూస్తుంది సిగ్గులేదా ఆ పెళ్ళాన్ని బిడ్డను పెట్టుకొని నీ క్యారెక్టర్ ఏమైతే సిగ్గు నాకు మెంటల్ చెయ్యి కాదు సచ్చినవి నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు సారీ చెప్పేసి దండలతో ఎదురు వస్తే ఆడుకోవాలన్నమాట మసాక్ బాగుంటది చెయ్యి కదా మంచిగా ఉంటది మసాక్ ఐ లవ్ చెప్పు ఇప్పుడు ఐ లవ్ చెప్పిన ఎక్స్ ఎప్పుడో ఎక్స్ కి 2 ఏళ్ళు మన నేను ముందే చెప్పినా ఇగో ఇట్లాంటి పెట్టగా నా పంచాయతీలు అని చెప్పి నువ్వు ఇప్పుడు అన్న మీద వేసేస్తావు ఇంకా ఎన్నేస్తావు అన్న మీద నువ్వు చేసేది అన్న మీద ఎన్నేస్తావు అరే నీ అమ్మ మనిషి అరే, బట్టలు అర్థమైతే వేసుకోడా అర్థమే, నువ్వు దేనికి చేస్తున్నావా నాకు ఏం చేయాలి ఇప్పుడు ఇప్పాలా? పెళ్ళాంతో నీకు తయారవుతున్నావా ఇంకో రోజు ఇప్పాలా ఇది? నీకు చూడనికనే వేసుకొని వచ్చిన పెట్ట నేను నాకు ఎలా చెప్తున్నావు పాపం ఫోన్ చేసి ఏమి ఇప్పాలా ఇప్పు. అరే నువ్వు బయట దూరం చెప్పి భయం, అంత భయం ఉందా నువ్వు ఎలా చెప్తారా ఎక్స్పీ నువ్వు అన్నని నాకు మెంటల్ వస్తుంది భయమైతుంది. నాకు దేశం మెంటల్ కాలు నాకు ఏమైనా నొప్పుతుంది, దొరికితే నాకు భయం మెంటల్ అవుతుంది. దొరుకుతాయి బెల్ట్ నా బెల్ట్ తీసుకుంటా అంటే ఈ బెల్ట్ తీసుకొని అన్న నేను ముందే చెప్పినా ఈ ఎక్స్లోకి వద్దా నా పంచాయతీలు అని చెప్పి నువ్వు ఊరుకుండగా ఉన్నావు అన్న. చెప్తా నువ్వు చెప్తాడా అన్న ప్లీజ్ అన్న నన్ను వదిలేసి పెళ్లి చేసుకుంటాడు అన్న రేపు నీ పేరే చెప్తాడు ఇద్దరే చేసుకో ఇప్పుడు నేను చెప్తా ఏం చేయాలి ఇప్పు బట్టలు అరే బట్టలు వేసుకున్నా ఏ, నీకోసమే ఇప్పుడా, బట్టలు ఇప్పు. నీకోసం వేసుకున్నా నీ షర్టు నేనే చెప్తాను అందుకే. ఏంది ఇప్పుడు ఇప్పాలా ఇప్తా నీకు నువ్వు కూల్ అవుతావా ఫస్ట్ నేను చెప్తా. కూల్ అవుతావా నువ్వు ఏ, ఇప్పు. సైకో పిల్ల కూల్ అవుతావా కూలుగాను సరే. ఏసీ గాను సరే ఎత్తిన ఏంది ఇప్పుడు ఇల్లు అర్జెంట్ అరే, సార్ జర మీకు దండం పెడతా పోలీస్ ఇల్లు సార్ అర్జెంటుగా. జర నాకు న్యాయం కావాలి ఏంది ఇది మొగోళ్ళకి ఇగో ఆమె కోసం షర్ట్ వేసుకున్నా ఎక్స్గా ఐ లవ్ యూ చెప్తే న్యాయమే ఇస్తారు అడగని ఇల్లు అరే అమ్మ చీప్ అన్నా నేను రేట్ అన్నా ఇమ్రాన్ జర చెప్పన్నా నీకు చెప్పినా అన్న వద్దన్నా ఇట్లాంటి పంచాయతీలు అని చెప్పి చీపుది, తిప్పి పని చేసి చీపినందుకు అక్క అక్కనా అక్క చీపినందుకు అక్క నాకు అంటున్నావా? లే అక్క అరే నీ అమ్మ నేను నేను నార్మల్ నీకోసమే పని అంటా పెట్టినా కింద చూపి ఏం చేయాలి నీకోసమే ఏం పని చేయాలి అంతా పెట్టినా నీకు భయం లేదు పట్టుకో. ఏం చేయాలి ఇల్లు నీకు?
ఓట్స్ కోసం కూల్ అవుతున్నాను. మాట్లాడకు ఆ. నాకు నువ్వు మాట్లాడేది గొప్ప కోసం. చెప్పచ్చా ఓట్స్ ఉడుకో జల్దీ నాకు తెలుసా నేను ఊకినా నాకు నీకేం తెలుసు. తెలుసు ఎక్స్టైల్ ఇప్పుడు అది మంజేవా ముఖం చూడక బంద్ చేయి ఉడు ఇంకేం చేయాలి? ఉడుకు ఏడు రుషావు ఒక బండనే రుషావు నువ్వు నాకు ఓడుస్తున్నా ఉడు ఇక అయిపోయింది. ఏమైపోయిందా నాకు రాదు ఈ నీకు ఊపులు నేను రాదు. నేర్పిస్తా ఎక్స్ పెళ్లి చేసుకుంటే తెలియదు కదా కానీ. అరే నేను ఉత్తి సరే, అన్ననే బాసలు అమ్మాను. ఓకే వదిలేసి నీకు రాని పని ఎందుకు గైస్ వచ్చిన పని చెప్తుందా నాకు నేనేనడదే మీ భాషలో. ఇప్పుడు నువ్వు నేర్పిస్తా నేను ఈ పని అరే అమ్మా నేను నువ్వు ఇంటికి వచ్చి పాపం చేశానా? ఇంటికి రాకుండా ఎడుగుతా ఎక్స్ కడిగిపోతావా ఇంటికి రాకుండా ఎడుగుతా ఎక్స్ కడిగిపోతావా అయ్యో పాపం సారు ఎట్టా బుక్కయ్యారు. నాకు నాకు కోపం తెస్తుంది. ఏం చచ్చిపోతా కూడా చేయాలి? ఎక్స్ కోసమే చచ్చిపోయాను అనుకుంటా నేను ఆ, నాకు అసలు పాసాలో నీకు సరే, తోముతా. నువ్వు సైక్ కాకు. జల్దీ తోము. నేను సైక్ అయిపోతే నువ్వు ఉండవు. అర్థమైందా? నువ్వు సైకిల్ నేను ఫుల్ బర్దాలు చేసుకుంటున్నా. నువ్వు పోయినావు నేను ఏక్స్ కాడికి పోయినా. ఐ లవ్ యూ ఎవరికి చెప్పినావు అరే నీ అమ్మ తోము నాకు సౌండ్ నా పాప పడుకుంది నీకంటే చింత లేదు నాకుంది సరే మంచిది. మంచిగా తోము ఇగో ఇగో నాకు వచ్చినట్టే చదువుతా. నేను చెప్పినట్టు చేయాలంతే టైం ఫుల్ టార్చర్ రా ఎగిరట అయ్యయ్యో. అరే ఇగో నేను సౌండ్ చేయలే అర్థమైందా? అయిపోయింది. నువ్వు చెప్పొద్దు నేను ఒక గిన్నెలో అయిపోయినప్పుడు అందులో ఉన్నా ఇగో రేపటి నుంచి పొద్దున నుంచి నేను ఒక పనేమని పెడతా అంతే. లేదు లేదు నీ ఎక్స్ పెట్టు నీ ఎక్స్ పెడితే పని చేయాలి అరే నా ఎక్స్ నాకు ఏం చేస్తావు నా- చచ్చిపోతావు చంపేస్తావు దానికోసం ఏం చేయను గిన్నె కడగడ పెట్టు కడిగిన ఇది అల్ల పెట్టేసి ఇలా పెట్టాలి. ఇంకా స్టాండ్ ఉంటది ఇగో, ఇంట్లో ఉండాలి అప్పుడు ఎక్స్ ల కోసం తిరుగుతా తెలియదు ఇంట్లో అరే నువ్వు ఎక్స్ అంటుంటే నాకు మైండ్ ఫిక్స్ అయిపోతుంది. అర్థమైందా? పిడిసి వచ్చేటట్టు చేస్తే నీకు ఇవ్వాలా కానీ ఇదేం సరే చేయాలి? అక్కడ పెట్టేసి నీకు ఇది కూడా సెట్ కాదు బట్టలు ఉతుకుతావా? ఆ? బట్టలు బట్ ఉతుకుతావా పిల్ల డైపర్ చేంజ్ చేస్తావా బెస్ట్ ఆప్షన్ నీకే అంటే అది కూడా చేపిస్తా రెండు చేపిస్తా నేనేమో ఒప్పుకునే టైప్ కాదు ఇక. నువ్వు సచ్చిపోయిన వచ్చేది ఏం చెప్పేది చేయాలి? పాప డైపరా బట్టల బట్టలు డైపర్ బెటర్. కూర్చోడు కానీ కానీ ఒక మాట, డైపర్ కన్నా బట్టలే బెటర్. నీ ఇష్టం రెండు తెప్పిస్తా కానీ రెండా? ఐ లవ్ యూ 4 అవి 3 ఇవి 1 ఇవి ఆహా అమ్మాయి ఎందుకు చెప్పినా అన్న నాకు పిచ్చి లేస్తుంది. చేయితో అరే నేను ఇంటికి పోతాను, తానే ఉడకపోస్తుంది. బయటకు పోతాను. ఉడకపోస్తుంది తానే ఉడకపోస్తుంది ఆడుకుంటున్నా షాప్ బట్టి పోతావు ఎక్స్ దగ్గర ఆడుకుంటున్నా డౌటా కూర్చో కూర్చో ఏడ కూర్చోవాలి? కింద అరే ఇగో ఇంత టూ మచ్ చేయదు మదను. ఎక్స్ కైనా చెప్తే ఇక్కడే చేస్తాడు కూర్చో అరే ఏం చేయాలి ఇంకా? కూర్చో ఏం చేయాలి? కూర్చున్నా ఏంది? కాళ్ళు ఇగో నాకు ఇట్లాంటి నాకు నేను ఎక్స్ కైనా చెప్తావా సరే ఇప్పుడు ఏం చేయాలి నా చెప్పు. కాళ్ళు ఏం చేసావు? ఆ? ఏం చేస్తావు? నరికేస్తుంది ఆ? నరికేస్తుంది ఏం చేస్తావు? నీ కన్నూరిమి చూడగానే నువ్వు పలికేదే తిరుగులేని వేదం. ఆ? ఏం చేస్తావు? చెప్పేది ఏం చేస్తావు? ఏం చెప్పి ఏం చేస్తావు? మీ ఆంట కూర్చొని మాట్లాడు. నేను చెప్పి చేస్తావా ఇతనే రెచ్చగొట్టుకుంటున్నా నేను రెచ్చ కొడతలే నువ్వు పార్టీలో నాకు దమా ఖరాబ్ చేస్తున్నావు పని మీద పని. ఉంటాయి కదా ఆ? నమ్మకం ఉంటాయి కదా ఉన్నోళ్ళు ఆ, మాట్లాడాలి నాకు ఇల్లు అంటే చేత కాదు బాసల్లో అంటే చేత కాదు ఆ. పిల్ల డైపర్స్ ఏమంటే చేత కాదు బట్టలు ఉత్తుని చేత కాదు పెళ్ళం నింటే ఎక్స్కొని పోవాలా ఇంకేం చేత అవుతుంది మళ్ళీ నీకు ఏయ్ నా బిడ్డని డైపర్ మారుస్తా బరాబర్ మారుస్తా. మరి బిడ్డ గుర్తుంది స్కైల్ పెట్టేప్పుడు అరే మళ్ళా నీ ఎక్స్ ఐ లవ్ నాకు సైట్ అయిపోతుంది బిడ్డ, నీకు దండం పెడతా. ఒకటి నేను కొడతా లేకపోతే దెబ్బ తింటా. దెబ్బలు తినాలి నువ్వు కొట్టే ఆప్షన్ నీకు లేదు ఇట్లే కాదు ఇగో నువ్వు కూర్చో జరా. ఇగో గాయస్ ఇగో ఇప్పుడు నేను ఇగో మీ అందరికి చెప్తున్నా, ఏదో నేను నామకే వాసిన ఉత్తుతీనే మాట్లాడినా, అసలు నేను నిజంగా కూడా మాట్లాడినా. చెప్పాలి guys, ఎవరెవరికి. అరే ఆగో ఇగో అరే అమ్మ అన్న ఇమ్రాన్ అన్న చెప్పినందుకు చేసిన నా బుద్ధి గడ్డి తిన్నది, నేను ఇంకోసారి తప్పు చేయను. ఇగో నేను నిజం చెప్తున్నా, ఏం చేయాలి నన్ను ఏం చేయమంటావు? ఇగో మళ్ళా కాదు ఇప్పుడు నువ్వు ఇల్లు ఊకమంటే ఇల్లు ఊకినా, బాసలు తోమంటే బాసలు తోమినా, ఒక బండి ఊకినా ఒక పాసం దాంతో ఎట్లయితుంది నీకు ఏం చేయాలి నాకు? ఇగో అరే మొగోలు చేసే పని చెప్పు, అరే మొగోలు చేసే పని చెప్తే చేస్తారు పోయి. చేసే పనే కదా ఎక్స్ ఐ లవ్ చెప్పిండు ఇంకేం చేస్తాను మొగోడు అరే అంటే మళ్ళా ఇగో వేరే దాన్ని గోగడం తప్ప ఇంకా ఏమైనా పని చేయమని చెప్పు. బట్టలు
బట్టలు బట్టలు బాసాలు డైపర్లు ఇవి కాకుండా ఒక మొగడు చేసే పని చెప్పు. పూరి కొమ్మను ఆట నడుకోమని అవన్నీ చేస్తా నేను. అరే నాకు సరే సరే ఇదంతా కాదు అభిషేక్. నువ్వు ఒకటి చేసే పనులు ఉన్నావు కదా డిప్స్ కొట్టు 50 డిప్స్ కొట్టు 50 100 కొడతావా? అరే మరి ఎంత తక్కువనే ఎక్కువ తెలియ ఎక్కువ నాకు టైం వేసి ఎక్కువ నాకు టైం వేసి మెడల్ వచ్చేస్తున్నావు 50 టిప్స్ చేయడం కొడతా నేను. ఎన్ని కొడతావు మళ్ళీ 30 కొడతా. జిమ్ పోతలే కదా వర్కౌట్ చేస్తాను సరే సరే ఏదో జల్దీ జల్దీ టైం వేసి అయ్యి నాకు కానీ కానీ ఇది ఒకటి అంతేగా లాస్ట్ నీకెందుకు లాస్ట్ పక్క నువ్వు అన్ని మాట్లాడద్దు కానీ టైం వేసి అయ్యి నాది 1 2 తగింత కష్టం వచ్చి కొంపముంటే ఓరి దేవుడా 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 నీకు 14 చేతులు తీసి కొట్టు చేతులు తీసేసి కొట్టు సరే తక్కువ సార్ మళ్ళీ ఫస్ట్ కొట్టు చేతులు చెట్ల కొడతారు. నీ ఇష్టం నీకు తెలియాలి నాకేం తెలుసు లిప్స్ ఎట్లా కొడతారు చెప్పినా నాకు తెలిసిపోతా అంతే అరే నాకు కోపం తెప్పిస్తున్నావు. ఏం చేస్తావు చెయ్యి ఏం చేయలేదని నీకు తెలుసు. కానీ వాళ్ళ ఫస్ట్ నుంచి మళ్ళీ సరే ఇదంతా కదా నువ్వు డాన్స్ వచ్చిండు కదా అరే బాగా వస్తే చిన్న పిల్లయ్య దయచేసి వదిలేండి అయ్యా. ఏంది బాయ్ ఒక మోహన్కి ఇంత స్వేచ్ఛ లేకుండా ఒక ఇంత ఆడవాళ్ళకి ఇట్లా రాజ్యం నడిపోతే అసలుకి ఏం ఇంత గలీజానా? అందుకే అడుగుతున్నా గవర్నమెంట్ కి సి టీం ఉన్నట్టు ఈ టీం కావాలి జర మాకు కూడా న్యాయం కావాలి జర మేము కూడా బతకాలి. హీలు లేకుంటే షీలోకి అవసరం లేదు ఇంత బాగా ఆ? హీల్ ఎక్కుంటే షీలకి ఎందుకు ఇంత బాగా అంటే హీలం ఎక్కడ హీలో ఎక్కడ షీలో నాకు ధమాకా లేకపోతే నాకు నీకు తెలియదా వీడెందుకు పెట్టాను అసలుకి? ఆహా ఒరే వెంకటేష్ ఇలా అయ్యారు అద్దరు అదే అలా కొట్ట ఇన్ని మాట్లాడను ఏంది తమాషా? అరే ఇన్ని పని చేయించింది కోదండ రామం నిప్పుడు వేసావా ఇప్పుడు ఫాస్ట్ గా టైం వేస్ట్ వచ్చేది నువ్వు టైం వేస్ట్ చేస్తే నీకు పనిష్మెంట్ వెళ్ళిపోతుంది డాన్స్ వచ్చిండు మొగోళ్ళే కదా మొగోళ్ళు చేసే పనుదా నా కోదండ రామం నిప్పుడు కోరింది ఇచ్చినట్టు ఇవ్వదు అస్తుందా రామం నిప్పుడు అదొక్కటి నీకోసం యాక్టింగ్ చేసి చూపించింది. యాక్టింగ్ కాదు డాన్స్ అన్నా నీకు ఒక్కరి కోసం మళ్ళీ డాన్స్ ఎట్లా చేస్తారు? రావా చెప్పింది ఒక్కటి చేసా నాకు తెలుసు నేను చూస్తాను ఎప్పుడు అదే అమ్మ నన్ను ఇంత గలీజ్ కూడా ఆడుకోలేదే నన్ను ఇప్పటివరకు. ఎందుకు అనుకుంటున్నావు ఏం పెళ్ళి ఎవడు ఎందుకు అనుకుంటున్నావు తప్పైంది ఇంకోసారి నీ కాలు మొత్తేనే అమ్మ నువ్వు ఇంకేమో మాట్లాడను. ఎక్చులు లేరు ఓవర్ లేరు బుక్స్ లేరు. పెద్ద గోడు భయము భయం అనేది లేక మొగళ్ళకి అంతా ఉంటే పెళ్ళం ముందు ఎందుకు చెప్తారు ఎక్స్ కి చూపించాలి భయం ఏరా మొగుడా పెళ్ళాం అంటే నీకు పనికి మాలింది అనుకుంటున్నావురా? నా జీవితం ఇట్లా అయిపోతుందని భయం అవుతుంది. కానీ కానీ సోది పెట్టకు సోది నేను పాట పాడనా చంద్రం అయిపోయింది నువ్వు ఆడి పాట అయిపోయింది డాన్స్ ఆడదా ఆడు అయిపోయింది నీట్గా అయిపోయింది ఒక్కటి లాస్ట్ చెప్తా నన్ను ఆడిపించను చేసిపించను ఇన్ని ఏంది 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 డాన్స్ ఇంటూ డాన్స్ పాట పాడు నో బ్యాండ్ దగ్గర డాన్స్ చేయాలా బ్యాండ్ దగ్గర డాన్స్ కావాలా డాన్స్ అయింది నాకు నచ్చాలి నీకు నచ్చాలి అభినేత్రి ఓ అభినేత్రి అభినయ నేత్రి నటగాయ
అరే ఇగో సార్ Brand కి సంబంధించిన సార్ ఇంత కలిసి అంటే అరే ఇగో music. ఇగో నేను చెప్తున్నా చాలా నా బీపీ ఓడి అయిపోయింది మొత్తము. ఇంత కలిసి ఆడుకోవద్దు అయిపోయింది. ఈసారి నేను చేస్తా. ఇగో నేను ఇప్పుడు చెప్తున్నా వీడికి అయిపోలేదు. నువ్వు ఎంత చుక్కలు చూపించినావు అన్నా ఇమ్రాన్ అన్న ఇగో కుళ్ళే చెప్తున్నా అసలు వద్దా ఏమో. నీ మాట మీద నేను ఇప్పుడు జవదాటినా అన్న. నీ మాట అయితే అన్న ఇమ్రాన్ అన్న నీ మాట ఇప్పటికి నేను జవదాటను అన్న. కానీ ఇగో ఈమె వేసే లెక్క అస్సలు కరెక్ట్ లేవు. ఏంది అరే నువ్వు ఫస్ట్ విడబంది బంద్ చేయాలి బంద్ చేయి బంద్ చేయి